నోటీస్ నువ్వు నోటీస్ పంచాయతీ నోటీస్ పొల్యూషన్ గడ్డ పెట్టినా అది కూడా వస్తుంది. 2 పెట్టి కూర్చోండి. నువ్వు పంచాయతీ నోటీస్ ఇవ్వతే ఏమవుతుంది? అది ఇస్తారు కదా. నువ్వు ఒకటి అప్లికేషన్ చర్చించారు కదా మనోళ్ళు, దాన్ని బేస్ చేసుకొని చుట్టుపక్కలంతా ఇబ్బందికరంగా ఉంది, దీనివల్ల స్టాప్ చేయండి నోటీస్ ఇవ్వడికి. ఆల్రెడీ పొల్యూషన్ పెట్టినారు కాబట్టి నువ్వు కూడా పొల్యూషన్ ఒక గంట పెట్టు, ఇబ్బంది పొందేయడానికి చెప్పి ఎండి గారు పెట్టారా? ఓకే ఓకే పెట్టి వచ్చిన తర్వాత రిసీవ్ చేసేయండి. అందుకు నోటీస్ ఈ ఆదివారం వచ్చి చెప్పాలి. ఆదివారం నాకు తెలిసేది మీరు సోమవారం వచ్చి ఎంఆర్ఓ ఆర్టీఓ ఉంటే చెప్తాం. ఆదివారం వస్తే ఎవరైనా చెప్పాలి ఆదివారం సమస్యలు అధికారులు ఎవరు ఉండరు. సోమవారం ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గోపాల్ చంద్రబాబు గారు ఇక్కడ మీరే సత్యం గారు రా కొద్ది ముందుకు రా. నేను పంపిస్తాను, చెప్పాను. ఈరోజు సోదరుడు గోపిశెట్టి ఆనంద్ గారు, అలాగే మరొక తమ్ముడు మా హరి గారు ఇద్దరు కలిసి ఆనంద్ గారు 1 లక్ష రూపాయలు వరద సహాయార్థం చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే మా తమ్ముడు హరి కూడా పేదోడు అయినప్పటికీ 25,000 ఈరోజు ఆయన ఇవ్వడం నిజంగా సంతోషం. ఇద్దరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈయన సత్యంజీ అల్లుడు కొడుకు, ఈయన కొడుకు సత్యంజీ కొడుకు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇవన్నీ కూడా చెక్కులు తీసుకొని నారా చంద్రబాబు నాయుడు గారికి కలిసి ఇవన్నీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కూడా దాతలు వస్తున్నారు, అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం. దయచేసి ఈ విషయంలో ప్రజలందరూ కూడా స్పందించి మీ యొక్క సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. సునీల్ అన్నతో 2004 నుంచి పరిచయం. ఆయన్ని చూస్తూనే సేవ చేయాలంటే ఆయన చూస్తూనే మేము పెరిగాం. నేను ఒక సేవ ఏమన్నా చిన్న హెల్ప్ చేస్తున్నా కూడా మా గూడూరుగా సునీల్ అన్న ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ఆదర్శం. అదేవిధంగా పైన చంద్రబాబు గారు కూడా మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు విజయవాడ బాధితులకి, వరద బాధితులకి 25,000 రూపాయలు నేను మా టీము ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.